హాయ్ గాయ్స్, ఇవాళ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎంతో వైరల్ అయిన ఆమ్లెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి ఎగ్స్. సో మేమైతే ఇక్కడ 3 ఎగ్స్ అనేది తీసుకున్నాము. 3 ఎగ్స్ని ఒక గిన్నెలోకి పగలగొట్టుకుని దాంట్లోకి కొద్దిగా సాల్ట్, పసుపు, కారం, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఎంత బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా మనకు ఆమ్లెట్స్ అనేది వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఆమ్లెట్స్ వేసుకోవడానికి మనము ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలన్నమాట. మేమైతే ఆమ్లెట్ ప్యాన్ అనేది తీసుకున్నాము. దీనివల్ల ఏంటంటే మనం ఒకేసారి 4 ఆమ్లెట్స్ అనేది వేసుకోవచ్చు. అలాగే షేప్ కూడా మనకి రౌండ్గా చక్కగా వస్తాయి అన్నమాట. సో ఈ ప్యాన్స్ అనేది మనకి ఈజీగా ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి. అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, మనకి డీమార్ట్ కానీ, విశాల్ మార్ట్లో కానీ ఎక్కడైనా ఈ ప్యాన్స్ అనేది దొరుకుతున్నాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఒకేసారి 4 అలా వేసుకోవడం వల్ల మనకి ఈజీ అయిపోతుంది అనమాట ప్రాసెస్ అనేది. ఆమ్లెట్స్ అనేది ఉడికాక మనము కూరకి తగినన్ని ఉల్లిపాయలు అలాగే టమాటాలు కట్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము 3 ఎగ్స్ తీసుకున్నాం కాబట్టి ఒక 3-4 టమాటాలను కట్ చేసుకున్నాము. సో మనకి ఎన్ని ఎగ్స్ ఉంటే అంత తగ్గట్టు మనం టమాటాలు, ఉల్లిపాయలు తీసుకోవాలి. సో మేమైతే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి, పోపు దినుసులు వేసి, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి, తర్వాత పచ్చిమిర్చి వేసి దాన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. పచ్చివాసన పోయాక మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ అనేది పసుపు వేసి, మనము ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, అలాగే కొద్దిగా సాల్ట్. ఆల్రెడీ ఆమ్లెట్లలో మనము సాల్ట్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం చెక్ చేసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కొంచెం గరం మసాలా వేసి వాటర్ వేసుకుంటే ఈ మిశ్రమాన్ని ఒక 5-10 మినిట్స్ అలా ఉడికించామనుకోండి, మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. సో ఆ టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్స్ అనేది ఆ కర్రీలోకి యాడ్ చేస్తే, దీన్ని కూడా ఒక 10 మినిట్స్ అలా ఉంచామనుకోండి, మనకి ఎంతో టేస్టీ అయిన ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్స్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.